మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఇంత పేరు రావడానికి తాను చేసిన అభివృద్ధి అని చాలా గొప్పలు చెప్తుంటారు. నేను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదంటారు. అసలు మీరు 2 పర్యాయాలలో ఎన్ని కోట్లు నిధులు తీసుకువచ్చారు, ఎన్ని కోట్లతో ఏ అభివృద్ధి పనులు చేశారు? అసలు మీరు కరెక్ట్గా, నేను 10 సంవత్సరాలు మలక్పేటలో ఉంటే మలక్పేట రూపురేఖలే మార్చాను. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలు కానీ, డాక్రా భవనాలు కానీ, పాఠశాల భవనాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఆ రోజు మంజీరా వాటర్ కానీ, ఈరోజు నెక్స్ట్ వచ్చిన కృష్ణా జలాలు కానీ, గ్రామానికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం కానీ, నిర్మల్ పురస్కార్ అవార్డు అనేది ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ నిర్ణయించే కమిటీ. ఏ రాజకీయ నాయకుడు నువ్వో నేనో చెప్పితే ఆ అవార్డులు రావు. రంగారెడ్డి జిల్లాలో ఒకసారి 22 అవార్డులు వస్తే ఒక్క మలక్పేట నియోజకవర్గంలోనే 18 అవార్డులు వచ్చినాయి అంటే దానికి అర్థం ఏంటి? అభివృద్ధి జరిగిందా లేకపోతే ఏం జరిగింది? జిల్లాలోనే 22 వస్తే 18 ఒక్క హయాత్ నగర్ మండలంలోనే వచ్చినాయి అంటే అర్థం ఏంటి? అభివృద్ధి జరిగితేనే కదా. అది ఎవరో నిర్మల్ పురస్కార్ అవార్డు అనేది ఎవరో జిల్లా కలెక్టరో, జిల్లా మంత్రో, ముఖ్యమంత్రో చెప్తే వచ్చేది కాదు. అది అభివృద్ధి జరిగితేనే వస్తుంది. అదే ఉదాహరణ ఇంకా మీ అందరికీ. ఎవరైనా మల్రెడ్డి రంగారెడ్డికి అభివృద్ధి అంటే అదే ఒక ఆదర్శం. నిర్మల్ పురస్కార్ అవార్డు అనేటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అవార్డు. ఆ అవార్డు ఇచ్చే ముందు అబద్ధాలు అయితే చెప్పరు కదా. మరి అలాంటప్పుడు మరి రంగారెడ్డి జిల్లాలో నెంబర్ 1గా వచ్చిన నియోజకవర్గం ఏది? అది కూడా ఒక పార్ట్. రంగారెడ్డి జిల్లాలో రూరల్ ఒక పార్ట్ మాత్రమే. మరి అక్కడ వచ్చింది అంటే నీకు మున్సిపాలిటీలో అవార్డులు లేవు. ఎల్బీనగర్ ప్రాంతం అయితే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, అక్కడ ఉండేటువంటి బ్రహ్మాండంగా శానిటేషన్ కానీ, ఈరోజు పోయి ఎవరైనా అడిగితే కాలనీలలో ఎవరి పేరు చెప్తారో ఈరోజు కూడా నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా. దాదాపు 1200 కాలనీస్ అక్కడ ఉండేటువంటి చిన్న కాలనీలు కావచ్చు, పెద్ద కాలనీలు కావచ్చు, బస్తీలు కావచ్చు, అక్కడ ఉండేటువంటి సంక్షేమ సంఘాలు ఈరోజు కూడా ప్రతి సంక్షేమ సంఘం అక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక 10-20 కాలనీలను పెట్టి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఆ రోజుల్లో, అప్పటికి ఇంక ఈ తెలంగాణ జేఏసీలు ఏఏసీలు రాలే, నేను ఎమ్మెల్యేగా జేఏసీలు పెట్టి ప్రజలలో ఒక నూతన ఒరవడి సృష్టించి అభివృద్ధి చేశానంటే మీరు అర్థం చేసుకోండి. నేను 2 పర్యాయాలుంటే దాదాపు 1500 కోట్ల రూపాయలతోని ఆ రోజుల్లో నియోజకవర్గానికి అభివృద్ధి చేసిన దానికి చాలా రకాలు ఉన్నాయి. నిజంగా ఆ రోజు శర్మ అని జిహెచ్ఎంసీ రాగానే కమిషనర్ ఉండే, బ్రహ్మాండంగా నిధులు ఇచ్చాడు. ఏ నియోజకవర్గానికి ఏం నిధులు ఇచ్చాడు. జవహర్ రెడ్డి గారని వాటర్ వర్క్స్లో ఉండేవాడు, ఏ నియోజకవర్గానికి ఏం నిధులు ఇచ్చారు. ఎవరైతే మన తల్లి కూడా, మన అమ్మ కూడా అడిగితేనే పెడుతుంది. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. మేము కూడా అడిగి వాళ్ళను బతిమిలాడుకొని, బతిమిలాడే దగ్గర బతిమిలాడేది, బెదిరించే దగ్గర బెదిరించేది, ఎట్లా పోయి నియోజకవర్గానికి ఫండ్స్ ఎలా రావాలి, అది మా కార్యక్రమం ఉండే. మీ వాయిస్తోనే బెదిరించేటట్టున్నారు అందరినీ. ఆ స్వరం అట్లే బెదిరియడానికి ఎవరి కోసం? ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం. మీరు ఎక్కడో ఇస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రులు మంత్రులు ఉంటే ఏం చేసుకుంటున్నారు? ఆ స్వరం మీకేనా ఇంట్లో అందరికి కూడా అలాగే ఉంటుంది గట్టిగా? మా ఫాదర్కి ఉండేది ఇలా గట్టిగా మాట్లాడేవాడు, చాలా గట్టిగా మాట్లాడేవాడు మా ఫాదర్. మేము మా ఫాదర్ మాట్లాడుతుంటేనే మేము పక్కకి వెళ్ళిపోయేవాళ్ళం. ఏం పేరు మీ ఫాదర్ పేరు? బాలరెడ్డి. బాలరెడ్డి. మా ఫాదర్ మాట్లాడుతుంటే పక్కకి వెళ్ళిపోయేవాళ్ళం. ఈరోజు నిజంగా నేను గర్వంగా చెప్తున్నాను, మా బ్రదర్స్ కూడా, మేము ఎలాగో మా ఫాదర్కు ఎంత అది ఇచ్చేదో ఈరోజు మా బ్రదర్స్ కూడా అంతే. మీరు ఇంతకుముందు అన్నట్టుగా మీ బ్రదర్స్ చెప్తేనే మీరు వింటారా అనేది. ఎంతమంది బ్రదర్స్ మీరు? మేము 3 బ్రదర్సు, రామరెడ్డి, యాదరెడ్డి, నేను. రామరెడ్డి ఎంపీపీ ఉన్నాడు, యాదరెడ్డి కూడా ఒకసారి మండల వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అక్కడ కొన్ని కారణాల వల్ల అది వేరే ఒక లేడీ అయినప్పుడు
నేను యాదరెడ్డిని కూడా వైస్ ముగ్గురు ప్రెసిడెంట్. బ్రదర్సేనా మీరు? ముగ్గురు బ్రదర్స్, ముగ్గురు సిస్టర్స్ కూడా ఓ ఉన్నారు. సిస్టర్స్. వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? వాళ్ళంతా హైదరాబాద్లోనే అంత రాజకీయ నేపథ్యమనా? నా అల్లుడు ఉన్నాడు, సర్పంచ్గా ఉన్నాడు, గండిచ్చారు హయాత్ నగర్ మండలంలోనే. అంతా అంతా ఎవరంతలో వాళ్ళు విలేజ్. అమ్మగారి పేరు? అమ్మగారి పేరు? అమ్మ పేరు రాములమ్మ, నాన్న బాలరెడ్డి. మీ స్వగ్రామం? తొర్రూరు విలేజ్, హయాత్ నగర్ మండల్, తొర్రూరు. మలక్పేట్ కాన్స్టిట్యున్సీ. ఓకే. ఈ రోజు అంటే మలక్పేట్ 4 కాన్స్టిట్యున్సీలు 4 పార్లమెంట్లు అయినాయి. ఆ రోజు మలక్పేట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch